మా అత్తమ్మ మా మేనత్తో చనిపోయింది జేబింగ్ కాంపౌండ్. అక్కడ ఎదురుగాని స్టేషన్. ఇప్పుడు మా అన్న వచ్చి అన్న వస్తున్నాడంటే రే వాడు యూనిఫామ్ వేసుకురమ్మంటా. యూనిఫామ్ చూడ యూనిఫామ్ చూడ అంత అంత ఇష్టం. ఆయన పంపించింది ఆయనే. నువ్వు సీగా పని చేయాలి నాయన కూడా చెప్పాడు. నువ్వు పోలీస్ ఆఫీసర్ మా కుటుంబానికి కానీ ఇండియన్ పోలీస్ మెడల్ సంపాదించి ఈరోజు క్రిస్టియన్ పోలీస్ ఆఫీసర్ పేరు సంపాదించి మా అన్నకి అంత ఇష్టం. ఆయన స్ఫూర్తి మా అంత తండ్రిలాగా. కనుక మనం ఎప్పటికైనా ఆయన కలుసుకుంటాను నిరీక్షణతో ఉన్నవాళ్ళు మేమందరం. తండ్రి అంటే నిజంగా తండ్రికి అది అన్ని కోణాల్లో ఉన్న మా తండ్రి అయిన మా మీరు లేకపోవడం మా దినం కోసం మరొకసారి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దిగులు పడకు వేదన పడకని పడతారు దేవుని. ఆ రోజు నుంచి మేము ఏడ్చేటికి వాయిస్ కూడా పోయింది. అయినప్పటికీ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా. పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా. దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకు తొందర. దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా. ప్రాణమా ప్రాణమా ఎందుకు తొందర. పిలిచిన ప్రభువు నీతో ఉండగా దిగులు పడకుము ప్రాణమా. నిన్ను పిలిచిన ప్రభువు నీతో ఉండగా దిగులు పడకుము ప్రాణమా. కుంగిన సమయాన నిన్ను ఎవరు తీసి కుంగిన సమయాన నిన్ను ఎవరు తీసి ఆదరించును యేసువే. ప్రాణమా 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 తొందర. దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా. దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా. నమ్మకమైన నెమ్మది
నిలిచును ప్రాణమా నమ్మకమైన నిలిచును ప్రాణమా నమ్మిన ఎడల రక్షణ దొరుకును నమ్మిన ఎడల రక్షణ దొరుకును ఆదరించును యేసువే ప్రాణమా 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 తొందర దిగులు పడకు వేదన పడకు ప్రభు తోడుండగా దిగులు పడకు వేదన పడకు ప్రభు తోడుండగా ప్రాణమా 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 తొందర 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 మహమ్మద్ గారు ఉన్నారు, చంద్ర వాకాడి నుంచి వచ్చున్నారు, వారికి పాట పాడతారు. మనకి మహిమ కలుగును గాక. మొదటగా భవన్ గురించి రెండు మాటలు చెప్పి ఒక పాట పాడాలనుకుంటున్నాను. దేవుని వాక్యంలో ఆదికాండం 15వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. అబ్రహామునకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, నెమ్మదిగా నీ పితరుల ఎదురుగా చేర్చబడతాం. హల్లెలూయా హల్లెలూయా. నెమ్మదిగా అందులో కొంతమందికి వస్తుంది నెమ్మదికరమైనటువంటి ప్రయాణం. చంద్రమౌళిరావు గారికి దేవుడు దీర్ఘాయునిచ్చాడు, చక్కటి భార్యనిచ్చాడు, విలువైన బిడ్డలనిచ్చాడు. 128వ కీర్తన చెప్పినట్టు ఒలీవ మొక్కల వలె చేస్తున్నాడు దేవుడు. అలాంటి గొప్ప స్థాయిని దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు. తను ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా గర్వపడలేదు. వేషధారణకు ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. హృదయ శుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి తన చివరి దశలో తన ప్రాణప్రదమైన భార్య దగ్గర చేరి అక్కడే అనేక పరిచర్య చేస్తూ ఆమె ముందే దేవుని పేరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నీ నా పరిస్థితి ఏంటి? ఇది మనం బాధపడాల్సింది. ఆయన విషయం సంతోషం దగ్గర ఉన్నాడు. అయితే మన పరిస్థితి ఏంటో ఒకసారి ప్రశ్న వేసుకొని దేవుడు ఇచ్చిన మొన్న వ్యాక్సిన్ వేసుకున్నాను. అందువల్ల కాస్త ఆయాసం ఉంది. మనం బ్రతుకు దినాలకి పెట్టుకోవడం మనకు ఆశీర్వాదం. మోషే అన్నట్టు నేను బ్రతుకు దినాలకి పెట్టుకోవడం అది నాకు ఆశీర్వాదం. నా బ్రతుకు దినములో లెక్కింప నేర్పుమో, నా బ్రతుకు మార్చుచుందును సమయము నిమ్మో. ఇక్కడ మన జీవితంలో అవకాశాలు ఉన్నాయేమో, ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నామేమో, దేవునికి అది ఇష్టం. లెక్కింప నేర్పుమో, దేవాయి భూమిని వీడుగడి నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుచుందును సమయము నిమ్మో.
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచున్నవి. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచున్నవి. ఫలాలు లేని వృక్షము ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోవునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నూతనముగా చిగురువేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురువేయని. పిలుపు నేను మరచితి, నా పరులోనే రొంటితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నీ పిలుపు నేను మరచితి, నా పరులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా మెదడులో భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రుచించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రుచించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి నేడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఈ సమయాన్ని మహమ్మద్ గారికి కూడా వందనాలు చేస్తూ ప్రార్థన చేసుకుందాం. రాజు పాస్టర్ గారు ప్రార్థన. అందరూ తలవంచలు కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వేల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఈ సమయంలో మీ దాసుడు ప్రభువా చంద్రమౌళి సార్లు మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మీ దాసుడుగా మీ సేవ చేస్తూ, మీ పరిచర్య చేస్తూ, మీ సేవకులను ప్రేమిస్తూ, ఆయన సంఘాన్ని నడిపిస్తూ ప్రభువా తన జీవిత కాలమంతయు మీ కొరకు నమ్మకమైన సాక్షిగా బలా నమ్మకమైన మంచి దాసుడు అని ప్రభువా జీవించే గొప్ప భాగ్యము ఆయనకి మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంటిలో సాక్ష్యం, బయట సాక్ష్యం, అయా మా వ్యక్తిగతంగా మేము చూసినప్పుడు ఆయన సాక్ష్యము బహు గొప్పది తండ్రి. అనేక మందికి మార్గదర్శిగా, అనేక మందికి ప్రభు ఆయన అనుభవాలు చూసినప్పుడు ఆయన ఒక గొప్ప మాదిరిగా ఉన్నాయని మేము చూస్తూ ఆయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, కనపరుస్తున్నాం. నరులారా తిరిగి రండి ఆయన మీరు పిలిచినప్పుడు ప్రభువా మీ మహిమ నాయన మీ మహిమలోకి ఆయన ప్రవేశింపజేసినందుకు స్తోత్రాలు. మీ పిలుపు మీ దాసుడు అందుకున్నాడు ప్రభువా. మరి ఈ రోజు ఆదరణ స్తుతి కూడిక, ఆయన కుటుంబానికి ఆదరణ దయచేయండి, బిడ్డలకు ఆదరణ దయచేయండి, బంధువులకు ఆదరణ దయచేయండి. నా ప్రభా ఈ కూడికను ఇంత ఘనంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా మేమైతే ఊహించలేదు కానీ తండ్రి అనేక మంది బిడ్డలను ఆయన ప్రేమించిన వారిని ప్రభా అందరి మీ సమయానికి ప్రభా నడిపించినందుకు స్తోత్రాలు. ఇక్కడ రావాల్సిన సకాలం నడిపించమని అయ్యా మీ దాసుడు ప్రభువా
మీ వర్తమానం అందించబోతుండగా ఆత్మపూర్ణుడిగా చేసి చేరువచ్చిన మాకు నాయన ఇక్కడ శబ్దాంతరాలు వింటున్న వారికి ఆయన పురుకొల్పును దిద్దుబాటును మీరు అక్కడ కొరకు సిద్ధపాటును అయా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప నిరీక్షణ ప్రదమైన ప్రభువా మీ వర్తమానాన్ని మాకు అనుగ్రహించమని ముందున్న కూడికలో పరిచర్యలు మీరు తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు బెన్సన్ బాబు గారు వారు యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు వారు చదివి వినిపిస్తారు. తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఇలాగున్న శరీరము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవడును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరంగములను కృషించి ఉన్నవి. దేవుడు తన మాటలు దీవించుగాక. మమ్మలను సజీవ లెక్కలో ఉంచారు, అందును బట్టి కృతజ్ఞతలు. మీ దీనదాసులు చంద్రమౌళి అంకుల్ గారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు తండ్రి ఈ మంచి కూడికను తండ్రి ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న కుమారుల్ని కుమార్తెను వారి కుటుంబాలని తన సహోదరుని కోల్పోయిన కుటుంబ సభ్యులు అందరినీ ప్రభువా మీ మాటలు ఆదరించగలవు. మీ సన్నిధిలో ప్రభువా వారిని ఆదరింప చేయగలిగిన గొప్ప దేవుడి తండ్రి. ఇంతవరకు ఈ కూడికంతట్లో మీరు సహాయపడుతూ వచ్చినందుకై మేము స్తుతిస్తూ ఉన్నాం. మీ పక్షంగా నిలవబడుతున్న మీ దీన దాసులను అభిషేకించండి తండ్రి. తండ్రిని కోల్పోయిన కుటుంబానికి దుఃఖంలో ఉన్న వారికి కావలసిన మీ మాటలు అనుగ్రహించి ఆదరించమని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా మార్చమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన మధ్య రెవరెండ్ జి సాంసన్ బాబు గారు ఉన్నారు. వారు గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీ సీనియర్ ఫ్యాకల్టీ, తర్వాత బాప్టిస్ట్ మిషన్ రామాయపట్నం థియలాజికల్ కాలేజీలో కూడా ప్రొఫెసర్గా ఉన్నారు. నేను మా అన్న టీవీలో మాట్లాడుతుంటే అన్నా బైబిల్ ట్రైనింగ్ చేయాలి, నాకెందుకు రా అన్నారు. మంచిదనా బైబిల్ ట్రైనింగ్ చేసేస్తే అబ్బా ఈ వయసులో వద్దు అన్నాడు. ఒక్కసారి క్లాస్కి రానా ఆ రోజు అయ్యగారు క్లాసే. అయ్యగారు బిబ్లియాలజీ సబ్జెక్ట్ చెప్తున్నాడు. వచ్చి కూర్చున్నాడు. పొగలకూరులో మా బైబిల్ కాలేజీ ఉంది. ఒక క్లాస్ ఇన్ తర్వాత అని అన్నాడు, నేను కూడా చేస్తాను అన్నాడు. ఆయన గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీలో చదివి సర్టిఫికేట్ తీసుకున్నాడు. మొన్న నేను డిసెంబర్లో అన్నారు ఎవరైనా తీసుకున్నా అందరికి ఇస్తున్నాం కదంటే నాకు వద్దయా, బాగుంటుంది అన్న తీసుకున్నా, నువ్వు ఆశీర్వాదిస్తున్నావు టీవీలో మాట్లాడుతున్నట్టు నాకు వద్దురా అన్నాడు. ఆయనకి అది ఇవ్వలేకపోయినా నాకు అదే బాధ. ఈ సమయంలో ఎంతో ప్రేమ కలిగిన వాడు, అయ్యగారికి ఎంతో ఇష్టడు పాడేటి చంద్రమౌళి గారు వారి యొక్క ఈ ఆదరణ కూడికలో వాక్యం అందించవలసిందిగా సాంసన్ బాబు గారికి సమయం ఇస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వేదికను అలంకరించినటువంటి దైవజనులు మరి షారోన్ బాప్టిస్ట్ మినిస్ట్రీ డైరెక్టర్ గారైనటువంటి రెవరెండ్ పి దైవాదేన గారికి, అలాగే నాతో పాటు వేదికను అలంకరించినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు, వారు ఈ వేదిక మీద చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారు మందిరం కట్టినప్పుడు ఆ మందిరం ఓపెన్ నేనే చేశాను, ఫస్ట్ మెసేజ్ నేనే ఇచ్చాను. దేవుని కృపలో వారు విద్యానగర్ నుండి వెట్లగుంట వచ్చి, అప్పుడు నేను ఎస్టీబీసీలో పనిచేస్తున్నాను, వారికి ఆ దర్శనం ఇచ్చాడు దేవుడు. బెట్టుగుంటకి వెళ్ళి శాంసన్ బాబుని పికప్ చేసుకుని వెళ్ళమని. లూథరన్ పాస్టర్స్ అనేక మంది వచ్చారు. ఆయన బ్యాప్టిస్ట్ పాస్టర్ని నా చేత ఓపెన్ చేయించారు. ఇప్పటికి నేను మర్చిపోలేదు. ఎందుకంటే వారికి ఆ దర్శనంలో నన్ను చూపించడం, వారు రావడం, నన్ను తీసుకెళ్ళడం, ఇప్పటికీ నేను ఆ సన్నివేశాన్ని నేను మర్చిపోలేదు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. కాబట్టి ఒక మంచి దైవజనులు రేడియో వర్తమానికులు వాళ్ళు, అలాగే డాక్టర్ మనోహరం గారు నాతో పాటు ఆర్బిటిఎస్లో ఫ్యాకల్టీ, దేవుని కృపను బట్టి మంచి దేవుని వర్తమానం దైవజనులు నాతో పాటు వేదిక మీద ఉండడం నాకు సంతోషంగా ఉంది.
వారు నాకంటే అనుభవం కలిగినటువంటి బిడ్డలు కనుక ఈ సమయంలో వెనక ఉన్న దైవజనులను బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి చంద్రమౌళి గారు మరి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీలో వీడి చేశారు. ఆ క్లాస్లో ఉండేవాడు. నాకెందుకు ట్రైనింగ్ అవసరం లేదన్న ఒకసారి క్లాస్కి వచ్చిన తర్వాత మళ్ళా క్లాస్ నేను ట్రైనింగ్ చేస్తాను రావడం ఆ సిలబస్ అలాగా ఉంటుంది. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ సిలబస్ అలా ఉంటుంది. మాకు అసలు ఏసీలు కూడా లేదు అనుకుంటాను నేను. ఆ సిలబస్ అలాంటి సిలబస్ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీలో ఉంది. ఆ సిలబస్ ప్రకారం టీచ్ చేసినప్పుడు అనేక విషయాలు విద్యార్థులు నేర్చు. ఈరోజు బలమైనటువంటి విద్యార్థులు బలమైన సేవకులుగా అనేక సంఘాలలో గ్రామాల్లో పనిచేస్తా ఉన్నారు. దేవుడు మాకు ఇచ్చినటువంటి భాగ్యంగా నేను భావిస్తున్నాను. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీలో పనిచేయడం అంతేకాకుండా హాస్పిటల్స్లో కూడా పనిచేయడం దేవుడు ఇచ్చినటువంటి గొప్పగా భావిస్తున్నాను. ఇవి కాకుండా ఇంకొక 2-3 కాలేజీలు పనిచేస్తాను. కాబట్టి దాదాపు దైవ సేవకుల్ని తయారు చేసే అవకాశాన్ని దేవుడు మాకు అందించాడు. అందరి ప్రభువును స్తుతిస్తున్నాను. చంద్రమౌళి గారి ఈ యొక్క ఆదరణ కోడికలో దేవుని వర్తమానం అందించవలసినగా కుటుంబీకులు అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా కుటుంబీకులకు హృదయపూర్వక చెల్లిస్తూ నేను మెసేజ్లోకి వెళ్తున్నాను. ఇక ఎక్కువ సమయము హాఫ్ అన్ అవర్ నాకు టైం ఇచ్చింది. దానికంటే ముందుగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి సహకరించవలసిన కోరుచు. దేవుని వాక్యాన్ని చదువు. 116వ కీర్తన 15వ వచనంలో యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది. దేవుడి దీవించి ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకొని దేవుని వర్తమానాలు విందాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసులు టీచింగ్ ప్రొఫెషన్లో గొప్ప పేరు పొంది అలాగే సూపర్ యానిమేషన్ మీద రిటైర్మెంట్ అయ్యి మీ పరిచర్యలో కూడా ఘనంగా గొప్పగా మహిమకరంగా వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వేదాంత విద్యను కూడా అందించడానికి కృప వందనాలు. చాలా అనుభవం కలిగినటువంటి దాసుడు ఆయన. మీరు ప్రసంగాలు ఆయన ద్వారా విప్పించి అనేక మంది బిడ్డలు సేవలో ప్రోత్సహించబడడానికి మీ రక్షణ సువార్త విని మిమ్మల్ని రక్షకుడిగా స్వీకరించడానికి మీరు ఇచ్చిన కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు దైవజనులతో అటాచ్మెంట్ బట్టి వారు చూపిన ప్రేమను బట్టి మీకు చెల్లిస్తున్నాం. నీకే మహిమ కలుగుగాక. మంచి మరణం ఆ బిడ్డకి మీరు ఇవ్వడానికి ఇష్టపడినందుకు ఈరోజు ఆదరణ కూడికలో అందరం కలిసి నిన్ను మహిమపరచడానికి ఆ బిడ్డను గురించిన సాక్ష్యాలు విని ప్రోత్సహించబడడానికి మీరు ఇచ్చిన అవకాశం చెల్లిస్తూ దివ్యమైన సందేశం మీరు మాకు అందించి మహిమ పొందమని ప్రశస్తమైన యేసు శక్తిగల నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మరణం అనేది అది ప్రతి ఒక్కరూ అనుభవించవలసిందే. దాన్ని తప్పించుకునేవారు ఈ లోకంలో ఎవరు ఉండరు. అందుకని కీర్తనకారుడు రాస్తున్నాడు 89వ కీర్తన 48వ వచనంలో, మరణమును చూడక నరుడెవడు, పాతాళం వశము కాకుండా తను తప్పించుకొనగలవాడెవడు, మరణము చూడక నరుడెవడు అని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మరణము చూడవలసినదే. మహాజ్ఞాని సొలొమోన్ గారు అంటున్నాడు, మనైనది వెలుగుట వల్లే మన భూమికి చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని మరలపోవు. దైవజనుడు మోషే గారు ప్రార్థిస్తూ 90వ కీర్తనలో 3వ వాక్యంలో రాశాడు, నువ్వు మనుషులను మట్టికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నావు అని. ప్రభువైనటువంటి దేవుడు ఆదాముతో ఒక మాట చెప్పాడు.
ఆదికాండం 3:19 నువ్వు మందు గనుక తిరిగి మన్నైపోతావు. కాబట్టి ఎప్పుడైనా మానవుడు ఏ సమయంలోనైనా ఈ లోక యాత్ర ముగించుకోవడం తథ్యం. కానీ మన ముగింపు ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. మానవుడు జన్మించేటప్పుడు పాపంలో జన్మిస్తాడు, పాపంలో ఎదుగుతాడు, పాపం చేస్తాడు, పాపంలో చచ్చిపోతాడు. కానీ ప్రభు ఉండే చోటుకు వెళ్ళలేడు. యోహాను సువార్త 8:21 మాట అదే. మరొకప్పుడు ఆయన వారితో ఇట్లే నేను వెళ్ళిపోతున్నాను, పాపంలో ఉండి చనిపోతారు, నేను వెళ్ళే చోటికి రాలేరు అన్నాడు. యేసయ్య స్పష్టంగా చెప్పాడు అన్నమాట. మనిషి పాపంలో జన్మించిన కానీ నిద్రించేటప్పుడు ప్రభువులో నిద్రించాలి. ప్రకటన గ్రంథం 14:13 చెప్పే మాట అదే. అంతటా ప్రభునందు మృతులు ధన్యులు. నిజమే వారు ప్రయాసమాని విశ్రాంతి పొందుదురు. తమ క్రియలు వారి వెంట ఆత్మ చెబుతున్నాడు. ఇక్కడ అర్థం ఏంటి? మనిషి పాపంలో జన్మిస్తున్నాడు, క్రీస్తు ప్రభు ద్వారా రక్షణ అందుకుంటున్నాడు. అయితే క్రీస్తులో నిద్రించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన ధన్యత. బ్లెస్సింగ్. ఇప్పుడు చంద్రమౌళి గారు అదే అందుకున్నాడు. ఎందుకంటే తండ్రి గారు మరి ఆనందమౌళి గారు చక్కని పరిచర్య చేసినటువంటి వారు, గొప్ప దైవజనులు వారు. వారు టీచర్గా పనిచేస్తూ రిజైన్ చేసి వారు దేవుని సేవ కొరకు వచ్చారు. వారు ఆయనకి ఇచ్చిన సంతతిలో అందరూ కూడా ఆ రీతిగానే ప్రభువులో ఎదిగారు. వారు ఆ రీతిగా పెంచారు డిసిప్లిన్ గా. కనుక ఆ సేవా విధానం అలాగే కుటుంబంలో వచ్చింది. నేను విశ్వసిస్తాను ఆ విధంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా అందుకున్నటువంటి రక్షణ భాగ్యం, ఆయనలో ఇచ్చిన విశ్వాస జీవితం, ఆయన కొరకు దేవుని కొరకు వారు చేసినటువంటి కార్యాలు, అంతము వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకున్న విధానం చాలా గొప్పది. అందుకనే ప్రకటన గ్రంథం చెప్తున్నమాట అదే. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు, ప్రభువులో మృతులు ధన్యులు అని చెప్తున్నాడు. Who slept in Christ is a blessed. అంటే క్రీస్తుకి మించి కానీ, క్రీస్తు లేకుండా కానీ పరలోకంలో చేరడం కష్టం. బియాండ్ క్రైస్ట్ ఆర్ వితౌట్ క్రైస్ట్. క్రీస్తు లేకుండా కానీ, క్రీస్తుకి మించి కానీ, క్రీస్తుకి వెలుపల కానీ, అవుట్ సైడ్ క్రైస్ట్ the man cannot get a salvation or the heaven. రక్షణ లేదు, పరలోకం కూడా లేదు. ఎందుకంటే యేసు ఒక మాట చెప్పాడు, యేసు నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రారు అని చెప్పాడు స్పష్టంగా. జీసస్ ఈజ్ the only way to enter into his kingdom. తన రాజ్యంలోనికి లేక మహిమలోనికి లేక ఆనంద నగరమైనటువంటి పరలోకంలో చేరడానికి వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఈ లోకంలో ఉండేది ఒకే ఆప్షన్, ఒకే వే. అది యేసయ్య మార్గం, చూపించిన మార్గం. అది క్రైస్తవ విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కోవలో నడిచి జీవించి విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నటువంటి బిడ్డలు తప్పనిసరిగా ప్రభు రాజ్యంలో ఉన్నారు, మహిమలో ఉంటారు. మనం ఒకరోజు చూస్తాం. One day we will see them. అది మన యొక్క దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. అందుకే ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు, చదివించాను కదా కీర్తనలు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగి. So precious in his sight. Death of the saint. English తర్జుమాలో మాట ఉంటుంది. Death of the saint is so precious in his sight. కాబట్టి దేవుని దృష్టిలో అది చాలా ప్రశస్తమైనది, చాలా విలువైనది అన్నమాట. అంత విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మరణం. ఒకవేళ మరణం అనే దానికంటే నిద్ర అని వాడితే బాగుంటుంది నేను తలుస్తున్నాను. యేసు స్వామి ఒక 3 ఎగ్జాంపుల్స్ లేక 3 శాంపిల్స్ చూపించాడు ఈ లోకంలో జీవించినప్పుడు. ముగ్గురిని ఆయన మరణము లేపారు. ఆయన ఒక మాట అంటున్నాడు, ఈ చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదు.
యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు చాలా గొల్లు చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. యేసయ్య అక్కడికి వెళ్ళాడు. ప్రభు ఒక మాట చెప్పాడు అక్కడ, ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు. వాళ్ళందరూ అపహసించారు ప్రభువుని. అసలు ఆమె చనిపోయింది కదా, ఈయనేంది నిద్రిస్తున్నాడు అంటే క్రైస్తవ మరణం అనేది ఒక నిద్రతో ప్రభు పోల్చాడు. డామ్సెల్ గెట్ అప్ ఐ సే. అరమిక్ భాషలో రాశారని తలి తకుమి కుమి అంటే గెట్ అప్ అని అర్థం. అరమిక్ భాషలో కుమి అంటే గెట్ అప్ లే అని అర్థం. చిన్నదన లెమ్మన్ నీతో చెప్తున్నా అంటే ఒక మరణించినటువంటి ఆ యొక్క బిడ్డతో ప్రభు చెప్తున్న మాట లేయ్ అంటున్నాడు. గెట్ అప్ లేచి కూర్చుంది. ఆ తల్లిదండ్రులకు అప్పగించాడు ఆ బిడ్డని, ఆదరణ పొందారు. నాయీరు విధవరాలు కుమార్తె చనిపోయినప్పుడు కూడా ప్రభు ఆ బిడ్డని లేపాడు. అమ్మా అడుగు అని చెప్పి ఆ యవనస్తుని చూసి లేచి కూర్చో, చిన్నోడా లే అంటున్నాడు. యంగ్ మ్యాన్ గెట్ అప్ సే. ఆ యొక్క యవనస్తుడు లేచి కూర్చున్నాడు. తల్లికి సజీవుడిగా ఆమె అప్పగించాడు, ఆదరణ పొందాడు. మూడో శాంపిల్ కూడా చూపించాడు ప్రభు. సరాసరి 4 రోజులు అయిపోయింది లాజరు చనిపోయి సమాధిలో ఉన్నాడు. ఎక్కడ ఉంచారని అడిగాడు. సమాధికి ఆయన తొలగించమన్నాడు. మరి లాజరు బయటకు రమ్మంటున్నాడు. లాజరు పేత వస్త్రములు చుట్టబడిన బయటకు వచ్చాడు. సో కమ్ అవుట్ వచ్చాడు బయట. పునర్జీవం పొందారు. పునరుద్ధానం కాదు ఇది. పునరుద్ధానంగా వేరే, పునర్జీవం వేరే. మళ్ళా చచ్చిపోయారు. కానీ ఆ మరణం మీద ఆయనకి అధికారం ఉన్నదానికి రుజువు చేశాడు అన్నమాట ఈ భూమి మీద. దాన్ని నిద్రతో పోల్చాడు. కాబట్టి నిద్రించిన వాళ్ళు ఒక రోజు లేస్తారు పైకి. ఈ నిద్రను లేపేవారు మనుషులు లేపలేరు, కానీ సృష్టికర్త అయిన ప్రభువే ఊపిరిచ్చిన వాడే లేపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3 శాంపిల్స్ చూపించాడు. అంటే మరణం మీద ఆయనకు అధికారం ఉంది. అందువలన యేసుక్రీస్తు ప్రభువారు అది రుజువు చేశాడు ఈ భూమి మీద. అంతేకాదు ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి పునరుద్ధరణై లేచాడు. ఆయన He proved himself that he is the living God. అంతే. ఆయన సజీవుడు. అందుకే సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవదూత మాట చెప్పాడు. లూకాసు సువార్త 24:5లో ఉంటుందన్నమాట. మీరు సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. You are seeking in the dead. చూడండి యేసు పండుకున్న స్థలాన్ని చూడండి. చూశారు యేసు లేడు, సజీవుడుగా లేచాడు. ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది? 1:18 నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడనైతే కానీ ఇదిగో యుగయుగాలు సజీవుడుగా ఉన్నాను. లివింగ్ గాడ్. మనం ఉంచిన విశ్వాసం ఉందే, అది కూడా జీవము కలిగిందే. లివింగ్ హోప్, లివింగ్ ఫెయిత్, లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, లివింగ్ చర్చ్. కాబట్టి లివింగ్ క్రైస్ట్. యేసు క్రీస్తు సజీవుడు కనుక ఆయన గ్రంథం సజీవమైనది, ఆయన సంఘం సజీవమైనది. ఆయన సజీవుడు. ఆయన ఉంచిన విశ్వాసం సజీవమైనది, నిరీక్షణ కూడా సజీవమైనది, జీవముతో కూడిన నిరీక్షణ, లివింగ్ హోప్. కాబట్టి ఇంకెక్కడండి ఆధారపడేది? ఇంకెక్కడండి నిరుత్సాహపడేది? అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇది లాభం అన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నష్టం కూడా ఉంది. మరి లాభం ఎవరికి, నష్టం ఎవరికి? యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించి ఆయన ఇచ్చిన రక్షణ అందుకొని విశ్వాసం కాపాడుకుంటూ పరిశుద్ధ జీవితం జీవిస్తూ రక్షణ అందుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చివరి వరకు విశ్వాసం కాపాడుకున్నటువంటి బిడ్డలకి అది లాభమే. ఎందుకంటే ఇక్కడ కన్ను మూస్తాడు, ప్రభు దగ్గర కన్ను తెరుస్తాడు. అంతే. 2 కొరింథీ పత్రిక ఏం చెప్తుంది? 5:8. 2 కొరింథీ పత్రిక 5:8 చెప్తుందంటే, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాను. లివింగ్ దిస్ బాడీ విల్ బి ప్రెజెంట్ విత్ ది లార్డ్. నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేయడం నా ప్రభు దగ్గరికి నేను ప్రెజెంట్ పలికిన కోసమే. ప్రభు నన్ను పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నా నేను.
ఎంత మంచి మరణం అండి. దేవునికి స్తోత్రం. లీవింగ్ దిస్ బాడీ, ఈ శరీరాన్ని విడిచిపెట్టేయడం. నేను ప్రభు దగ్గరికి వెళ్ళేదాని కోసం. ఫిలిప్పీ పత్రిక చదువుతున్నప్పుడు చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయి. 1:21 మాటలు ఉంది, 23లో ఉంది. ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశగా ఉంది. అది నాకు మరి మేలు. If I go there or if I departure, డెత్ అనే దానికి అర్థమదే కదా. DEATH, డెత్ అనే దానికి అర్థమదే. మొదటి డి అని వస్తుంది కదా. డి అంటే డిపార్చర్ అని అర్థం, వెళ్ళిపోవడం. ఈ అంటే ఎటర్నిటీ, నిత్యత్వంలోకి వెళ్ళడం. ఏ అంటే అష్యూరెన్స్, నిశ్చయత కలిగి ఉండడం. టీ అంటే ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెందడం. ఒకవేళ చనిపోతే యేసు రాకడ సమయంలో ఆ మట్టి దేహము మహిమ దేహంగా మార్చబడుతుంది. ట్రాన్స్ఫర్మేషన్. లేదా బ్రతుకుంటే ఈ శరీరము మహిమ దేహంగా మార్చబడి వెళ్తాం. ట్రాన్స్ఫర్మేషన్. H stands either for hell or the heaven. అది నరకం చూపిస్తుంది, పరలోకం చూపిస్తుంది. అవిశ్వాసి చనిపోతే ప్రభు లేకుండా, రక్షణ లేకుండా, పరిశుద్ధత లేకుండా, నిరీక్షణ లేకుండా, పాపంలో చచ్చిపోతే నరకానికి వెళ్తాం. అంతే. దాంట్లో ఏమి కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకని కీర్తన గ్రంథం 9:17 చెప్తున్నమాట, దుష్టులను దేవుని మరచు జనులను పాతాళములకు దిగిపోయారు. పాతాళములో అగ్ని ఆరదు కొరుకు చావు. బిలీవర్, అన్బిలీవర్, ప్రభువుని ఎరగని వానికి ఉన్నటువంటి శిక్ష అది. ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలు మహిమలోకి వెళ్తారు. అంటే పరలోకం. He goes to God, దేవుని దగ్గరికి వెళ్తాడు. అందుకే అపోస్తలుడు పౌలు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశగా ఉంది, అది నాకు మరి మేలు. అష్యూరెన్స్ ఈ లోకంలో మనం జీవించినప్పుడే మనం కలిగి ఉండాలి. రెండో విషయం ఏంటి? నాకు అన్న చెప్పాడు, రాజకుమార్ అన్న రెస్ట్ లోకి వెళ్ళిపోయాడు. He entered into the rest. ప్రకటన గ్రంథం 14:13 చెప్పే మాట అది, నేను మెన్షన్ చేశాను. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు. నిజమే, వారు తమ ప్రయాస మాని విశ్రాంతి పొందుదురు. సో అన్న చంద్రమౌళన్న, ఇక చాలు నీ ప్రయాస కుమారుడా, నా దగ్గరకు వచ్చేయి అని ప్రభు పిలిచినప్పుడు ఆయన దేహాన్ని విడిచిపెట్టేసి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. Entered into the rest. ఆయన ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నాడు. మూడో విషయం ఏంటి? ఆయన చేసిన పనికి తగిన ప్రతిఫలము పొందడానికి వెళ్ళిపోయాడు అక్కడికి. రోమపత్రిక 2:6 చదివినప్పుడు తమ క్రియలను బట్టి ఆ బహుమానం పొందుతారు వాళ్ళు. He will be rewarded. అన్న చాలా పని చేశారు. ఒకవేళ పాస్టర్లు, ఫుల్ టైం పాస్టర్లు కూడా మేము చేయలేము ఆ పని. అలాంటి గొప్ప పరిచర్య అన్న చేశారు. టీవీ పరిచర్య నిజంగా చాలా గొప్ప పరిచర్య. ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని, తన కుటుంబం సపోర్టుతో, దేవుని సహాయంతో ఆయన చేసినటువంటి ఆ పని, సువార్త వ్యాప్తి. అంతేకాదు ఆయన చేసిన క్రియలు, వాటిని బట్టి తగిన ప్రతిఫలము, బహుమానము దేవుని దగ్గర పొందడమే లాభము. అక్కడ ఏమండి, దైవ సేవకుడు చేసిన పనికి ఎవరైనా సరైనటువంటి ప్రతిఫలం ఇవ్వగలరా ఈ భూమి మీద? ఎవరైనా ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. జి శామ్యూయల్ గారు మాట చెప్పాడు, నిజమైన కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ప్రాణం పెట్టే కాపరికి మీరు ఇచ్చే జీతం ఎంత అని అడిగాడు ఆయన. ప్రాణం పెట్టే కాపరికి మీరు ఇచ్చే జీతం ఎంత? 2,000, 3,000, 5,000, 10,000, 20,000. ప్రాణం విలువ అంతేనా అని రెవరెండ్ జి శామ్యూయల్ గారు మాట అన్నాడు. అంటే ఒక మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేంత పరిచర్య, అంత సమర్పణ చేస్తే ఎవరు ఇవ్వగలరు బహుమానము? మీరు ఎవరు ఇవ్వలేరు. అటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ బహుమానాన్ని ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. He will be rewarded. And finally తమ దాసులు ఆయన్ని సేవిస్తారు. ప్రకటన గ్రంథం 22:4 మాట ఉంటుంది, తన దాసులు ఆయన సేవిస్తారు. ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. ఎంత మంచి ముఖ దర్శనం చేసుకుంటారు. యేసయ్య ఆ యొక్క బ్లెస్డ్ నేమ్, ఆశీర్వాదకరమైన పేరు వారి నొసళ్ళ మీద ఉంటుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రకటన గ్రంథం నోట్ చేసుకోండి మీరు. 22:4 మాట్లాడాను. దేవునికి స్తోత్రం.
తన దాసులు ఆయన సేవిస్తారు, ముఖదర్శనం చేసుకుంటారు. ఆయన పేరు వారి నొసల మీద ఉంటుంది. They will see him face to face. యేసయ్యని స్వయంగా చూస్తాడండి చంద్రమౌళి. తన కొరకు ప్రాణం పెట్టి రక్షణ అందించి పరిశుద్ధ జీవితాన్ని సాక్ష్యాన్ని సేవలో నడిపించి ఇన్ని కార్యాలు చేసినటువంటి ఆ బిడ్డని చూసారా? ఈ లోక యాత్ర ముగిస్తుండగానే తన కొరకు ప్రాణం పెట్టిన యేసుని ముఖం చూడడం, తిరిగి లేచి పునరుద్ధరణై లేచిన యేసు ముఖం చూడడం ఎంత ఆనందం. ఎవరికి లేదు ఆ భాగ్యం, ఆ నిరీక్షణ ఎవరికి లేదు? ప్రభువు నమ్మిన బిడ్డలకు మాత్రమే ఉంది. యేసును అంగీకరించిన వారికి మాత్రమే ఉంది. ఆయన ఇచ్చిన రక్షణ అందుకున్న వారికి మాత్రమే ఉంది. చివరి వరకు విశ్వాసం కాపాడుకున్న వారికి మాత్రమే ఉంది. పరిశుద్ధతను కాపాడుకున్న వారికి మాత్రమే ఉంది. హృదయ శుద్ధి కలిగిన వారికి మాత్రమే ఉంది. తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారికి మాత్రమే ఉంది. ఆయన అడుగుజాడల్లో నడిచిన వారికి మాత్రమే ఉంది. ఆయనతో కూడా సిలువ వేసిన అనుభవం కలిగిన వారికి మాత్రమే ఉంది యేసు ముఖం చూసే ధన్యత. ఆమేన్. దేవునికి మహిమ. చిన్న పని కాదు. క్రీస్తుని గురించి ప్రకటించడం సులభమే. క్రీస్తులాగా జీవించడం కష్టం. నాకు చెప్పాడు కదా, ₹1,00,000 ఇచ్చిన అబద్ధం ఆడాలి. ₹1,00,000 ఇచ్చిన అబద్ధం ఆడాలి. ఏమనుకుంటుంది? ఇంటిగ్రిటీ. ఏ మ్యాన్ విత్ ఇంటిగ్రిటీ. 101వ కీర్తన చదివితే 6వ వచనంలో ఆ మాట ఉంటుంది. నమ్మకస్తులైన వారిని చూస్తున్నా, నా ఇంట నివసించుటకు నమ్మకస్తులు వారిని చూస్తున్నా. సో గాడ్ వాంట్స్ ఏ మ్యాన్ విత్ ఇంటిగ్రిటీ. అబద్ధమాడువాడు నా ఇంట నివసించరాదు. దేవుని ఇల్లు అంటే పరలోకంలో ఉండడానికి అర్హత ఇదే. దేవునికి స్తోత్రం. యథార్థమైన జీవితం, నిష్పక్షపాతమైన జీవితం, పవిత్రమైన జీవితం, ప్రేమతో కూడినటువంటి జీవితం, యేసు యొక్క గుణలక్షణాలు కలిగిన జీవితం, ఆ తగ్గింపు జీవితం, అడుగుజాడలు నడిచే జీవితం. మాట్లాడడం మంచిదే, గంటలు మాట్లాడతాం, కానీ క్రీస్తులాగా జీవించడం కష్టం కదా. అందుకని నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని పౌలు చెప్పిన స్టేట్మెంట్. అందుకే వారు ప్రభుత్వం ఉంటారు, మనం చూస్తాం. విల్ సీ హిమ్. నేను విశ్వసిస్తాను వాక్యం. నేను ఒక రోజున ఆ సేవా దినాలు నా పరిపూర్ణమైనప్పుడు ప్రభు నన్ను పిలిచినప్పుడు సరాసరి నా ప్రభు యొక్క ముఖాన్ని నేను చూస్తా. అంతే. క్షమించండి, జోషి రామంజల్ గారు మాట్లాడేవాడు. నేను ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నా కొరకు ప్రాణం పెట్టి నాకు రక్షణ ఇచ్చి తిరిగి లేచినటువంటి నా ప్రభువును చూస్తా. నేను ఆయన చూస్తా. తర్వాత నా భార్య ఎక్కడ ఉందని అడుగుతా. స్తోత్రం. ఎందుకు భార్యను ప్రశ్నిస్తే అన్నాడు, నేను సేవలో ముందుకు కొనసాగడానికి నా సతీమణి ప్రభు నాకు ఇచ్చిన గిఫ్ట్. ఆమె నన్ను ఎన్నడూ ప్రోత్సహించి అన్ని సమయాల్లో నన్ను సేవలో ప్రోత్సహించిందే కానీ నన్ను నిరుత్సాహపరచలే. స్తోత్రం. యేసు తర్వాత నా భార్యను చూస్తా. మూడవది, నేను అపోస్తలుడైన పౌలును చూడాలనుకుంటున్నా. ఎందుకంటే క్రీస్తు తర్వాత గొప్ప పరిచర్య అందించినటువంటి ఆ గొప్ప వ్యక్తి, ఆయన రాసిన పత్రికలు 14 పత్రికలు బైబిల్లో ఉన్నాయి. అవన్నీ ఈ రోజున మాదిరికరంగా సంఘాన్ని నడిపించడానికి, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి, ప్రభువు వైపుకు నడిపించడానికి, నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి, విశ్వాసం కాపాడుకోవడానికి ఈ పత్రికలు ఎంతో పనిచేశాయి. అందుకే నేను పౌలును చూడాలనుకుంటున్నా. నిరీక్షణ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును. ఈ రోజు ఎందుకు లాభం? ఎందుకు ప్రశస్తమైనది? యెహోవా భక్తుల మరణం ఎందుకు విలువైనది? ఎందుకు విలువైనదంటే అది విలువైనటువంటి క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. తిరిగి ఆయన లేచాడు. ఆయన విశ్వాసం ఉంచడం మన భాగ్యం. ఆ నిరీక్షణ. యేసు లేపబడకపోతే మనకు విశ్వాసం లేదు, మనకు ప్రకటన కూడా లేదు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చదివితే మాట్లాడుతుంది. మృతుల్లో నుండి క్రీస్తు లేపబడి ఉన్నాడని ప్రకటించబడుతుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎలా చెప్తున్నారు? క్రీస్తు లేపబడకపోయిన యెడల మీ విశ్వాసం వ్యర్థమే, మా ప్రకటన వ్యర్థమే. If Christ is not raised from the dead, we have nothing to preach and we have nothing to believe. ప్రకటించడానికి మాకేం లేదు, విశ్వసించడానికి కూడా మీకేం లేదు. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానము మనకు నిరీక్షణ ఇచ్చింది. రక్షణ ఇవ్వడమే కాదు, నిరీక్షణ వైపు నడిపించింది. మన పరలోకానికి నడిపిస్తుంది.
నా మాటలు ముగించబోతున్నాను. ఇంకా మరణాన్ని గురించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నప్పటికీ కూడా అది లాభకరమైనది, అది ఆశీర్వాదం కూడా. ఎందుకు ఆశీర్వాదం? ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. భక్తిహీనుల పేరు అసహ్యం పుట్టిస్తుంది. నా పెదవులతో కూడా ఎత్తను అంటాడు 16వ కీర్తనలో. భక్తిహీనుల మాట నా పెదవులతో కూడా ఎత్తను. భక్తిహీనుల గురించి మాట్లాడడం లేదు, కానీ భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. చంద్రమౌళిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సాక్ష్యం, ఆయన జీవించిన విధానాన్ని చెప్పుకోవడం మనందరూ కూడా దీవెనకరం, మాదిరికరమని చెప్తున్నాను మీకు. యు హావ్ టు ఫాలో దట్. అలాంటి వారి యొక్క జీవితాలు మన ముందు ఉన్నాయి. వాటిని మనం అనుసరించాలి. అవి మనకు ప్రోత్సాహకరంగా ఉంటాయి, ప్రేరణ తీసుకొస్తాయి, ప్రభులో నమ్మకంగా నిలబడడానికి సహాయం చేస్తాయి, ప్రభు యొక్క దీవెనలు పొందుకోవడానికి సహాయం చేస్తాయి, చివరికి ప్రభు యొక్క మహిమలోకి ప్రవేశించడానికి మనకు తోడ్పడతాయి. అలాంటి వారి యొక్క మరణాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. అయితే నీతిమంతులు ఎవరు? హూ ఇస్ ద రైచియస్? బైబిల్ ఏం చెప్తుంది? ఎవరు నీతిమంతులు లేదని చెప్తుంది. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఉన్నారు నీతిమంతులు ఉన్నారు. ఉంటే ఎవరై ఉండాలి? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు నీతిమంతులు. రోమాపత్రిక 5:1 నోట్ చేసుకోండి. రోమాపత్రిక 5:1 ఆయనందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. రోమాపత్రిక 5:9 ఆయన ప్రశస్త రక్తము చేత కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. రోమాపత్రిక 16 ఆయన కృప చేత 5:16 ఆయన కృప చేత నీతిమంతులుగా తీర్చబడతారు. రోమాపత్రిక 5:19 క్రీస్తు విధేయత ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. 5:1 విశ్వాసము ద్వారా, 5:9 ఆయన రక్తము ద్వారా, 5:16 ఆయన కృప చేత, 5:19 క్రీస్తు విధేయత ద్వారా మనమందరం నీతిమంతుల జాబితాలోకి రావాలని ప్రభు కృపచాడు. దేవునికి స్తోత్రం కలుగును. అలాగైతే అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఇది మనకు ఆశీర్వాదకరమైన కోరిక అనుకోవాలి, కానీ చాలా మంది ఒప్పుకోలేదు కదా. బైబిల్ గ్రంథంలో 3 సందర్భాలు ఉన్నాయి. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకునండి. మొదటి తెస్సలోనికపత్రిక 4:18 ఉంటుంది. ఆదరణ కూటం అనొచ్చు. ఏబు గ్రంథం 1:21 యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతి కూటం అనొచ్చు. అయితే సామెతల గ్రంథం 10:4 నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. జ్ఞాపకార్థ స్తుతి కూడిక అనొచ్చు, లేదా ఆదరణ స్తుతి కూడిక అనొచ్చు. కాబట్టి ఎందుకు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. మరి తమ్ముళ్ళందరికీ అన్నని ఇచ్చాడు దేవుడు. చంద్రమౌళిని తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండి అందరినీ వారి బాగోగులు, వారి పరిస్థితులు, వారి చదువులు, వారి వివాహాలు ఇవన్నీ కూడా గమనించినటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని గురించి మనం ఏం ఆలోచిస్తాం? మర్చిపోగలమా? మర్చిపోవాలన్నా కూడా మర్చిపోలేదు. నాకు థామస్ చెప్పాడు సాక్ష్యం. ఇంట్లోకి వస్తే అన్న లేనటువంటి ఆ స్థితి చూస్తే నేను తట్టుకోలేకపోయాను. త్వరగా మర్చిపోలేం. త్వరగా మర్చిపోలేం. అంత ప్రేమను పంచిపెట్టినటువంటి అహర్నిశలు తండ్రి తర్వాత ఆ స్థానాన్ని స్వీకరించి తమ్ముళ్ళ విషయం, మరి వారి కుటుంబాల విషయం, వారి బిడ్డల విషయం ఆలోచించేసినటువంటి వ్యక్తి, అంత గొప్ప మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఇంత త్వరగా ఎలా మర్చిపోగలవు నీవు? అందుకనే నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఎంత గొప్ప విషయం. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఆశీర్వాదం. స్తుతి అనాలా. యోబు గ్రంథం 1:21 చెప్పినట్టుగా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రసంగి గ్రంథం 7:1 ప్రకారం ఒక జన్మదినం కంటే మరణదినం మేలు. ఇట్స్ గుడ్. మరణదినం మేలు. ఎవరు అంగీకరిస్తారు? ఒక విశ్వాసి అంగీకరిస్తాడు, కానీ ఒక అవిశ్వాసికి అది జీర్ణం చేసుకోవడానికి కష్టం అవుతుంది, అర్థం చేసుకోవడానికి కష్టమైపోతుంది. ఒక విశ్వాసికి మాత్రమే తెలుస్తుంది ఇది మేలని. ఎందుకంటే ఇక సాలు ప్రయాస మానేసి ప్రభు దగ్గరికి వెళ్ళడం. డాన్ క్యూమింగ్స్ గురించి ఒక మాట చెప్తున్నా వినండి. డాన్ క్యూమింగ్స్ గురించి ఒక మాట చెప్తున్నా. ఆయన గొప్ప సేవకుడు. డాన్ క్యూమింగ్స్ అనే గొప్ప సేవకుడు అమెరికా దేశంలో. ఆయన అడ్మిట్ అయ్యాడు హాస్పిటల్ చివరి దినాలు. ప్రభు అన్నాడు డాన్ క్యూమింగ్స్ తో హాస్పిటల్ ఉన్నప్పుడే, క్యూమింగ్స్ నేను ఇంటికి పిలుస్తున్నాను నిన్న అన్నాడు. ఇల్లంటే ఇల్లు కదా, ఇంటికి పిలుస్తున్నాను అన్నాడు. అదే ప్రభు నేను ట్రీట్మెంట్ లో ఉన్నాను అన్నాడు. అవును
ట్రీట్మెంట్ మానేసి మన ఇంటికి వచ్చే అన్నాడు. వెంటనే అబ్బాయికి ఫోన్ చేశాడు, కొడుక్కి కారు తీసుకురమ్మన్నాడు. కారులో ల్యాప్టాప్ తీసుకొచ్చాడు. సరే డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు అడిగాడు, నేను ఇంటికి వెళ్తున్నాను, డిశ్చార్జ్ చేసి. అదేంటో ట్రీట్మెంట్ లో ఉండవు, ఇంటికి వెళ్తావు నువ్వు, ఏమన్నా నీకు మైండ్ పోయిందా, ఏమనుకున్నావు నువ్వు, ఎట్ట పోతావు? లేదు డాక్టర్ గారు, నువ్వు నన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను. అతి బలవంతం మీద, కష్టం మీద డాక్టర్ గారు డిశ్చార్జ్ చేశాడు. లోపల కూర్చున్న తర్వాత ల్యాప్టాప్ లో ఫీడ్ చేశాడు. దిస్ డే ఈజ్ ఎ గుడ్ డే ఫర్ మీ అని ఫీడ్ చేశాడు. ఫీడ్ చేస్తూ ఉన్నప్పుడు కొడుకు చూశాడు, డ్రైవ్ చేస్తూ బండి డ్రైవ్ చేసి చూశాడు. దిస్ డే ఈజ్ ఎ గుడ్ డే ఫర్ మీ అనే మాట ఫీడ్ చేశాడు. ఏం ఫీడ్ చేస్తున్నాడో కొడుకు తెలియదు, కానీ ఫీడ్ చేశాడు. వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళిపోయాడు. కార్ పార్కింగ్ చేశారు. కొడుకుతో నాన్న హ్యూమింగ్స్ అంటున్నాడు, నాన్న నన్ను డిస్టర్బ్ చేయదు, నేను లోపల ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తున్నాను, లోపల గడిపెట్టను. డోర్ అలాగే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత డోర్ తీయండి, ఈ లోపల డోర్ తీయండి, నేను మోకాళ్ళ మీద అన్నాడు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. కుమారుడికి ఆలోచన లోపలికి వెళ్ళాడు. మోకాళ్ళ మీద ఉన్నాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. మీకు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఒక మాట చెప్పాడు, మీ హృదయాలు కలవరపడనియదు, వెరవనియదు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్పుదును. స్థలం సిద్ధపరిచి వెళుతున్నా, నేనుండే స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వస్తా, నా దగ్గర తీసుకెళ్తా. అయ్యే నివాసాలు. మోషే గారు ముందే చెప్పాడు, 91 మొదటి వచ్చినాడు. ఏమన్నాడు? తరతరములు మాకు నివాసం స్థానం, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకముని పుట్టకమునుపు నువ్వు యుగయుగాలు మాకు దేవుడు అని చెప్పాడు. అది మనకు శాశ్వత నివాసం. ఇది తాత్కాలిక, టెంపరరీ అబోర్డ్, తాత్కాలికమైన నివాసాలు తీసేసి ఒక పర్మనెంట్ అబోర్డ్, శాశ్వతమైనటువంటి ఒక నివాసంలోకి మనం వెళ్ళడం, అది పరలోకం, అది ఆనందదాయకం. ఒకరోజు యేసు స్వామి తిరిగి వచ్చేటప్పుడు కలుసుకుంటాం. అది మనకు నిరీక్షణ. మొదటి తెస్సలోనికీయులకు 4:13-18 ఆ మ్యాటర్ అక్కడ ఉంది. ఎంత గొప్ప మాట్లాడి యేసు మృతి పొంది తిరిగి లేచి నమ్మిన అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు అంటే కూడా వెంట పెట్టుకుని వచ్చే సమయమున చంద్రమౌళిని తీసుకొస్తాడు. తిరిగి మనం కలుసుకుంటాం. రీయూనియన్, రీజాయిన్, రీగ్యాదర్, తిరిగి కలుసుకుంటాం. ఆ గొప్ప నిరీక్షణతో కుటుంబం సాగిపోవాలి మనం చేస్తూ ఆ లేని లోటు ఎవరు పూరించలేము కదా. అందుకని యోబు గ్రంథంలో చదివించిన మాట, యోబు గ్రంథము 19:25 చదివించిన, నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన భూమి మీద నిలుచుని నేను ఎరుగుదును, ఇలాగూ నా చర్మం చీకిపోయినను నేను ఆయన మా శరీరముతో చూస్తా, మరి ఎవరు కాదు నేనే చూస్తా. ఐ విల్ సీ హిమ్ పర్సనల్లీ. నా విమోచకుడు సజీవుడు. ప్రియులారా, నీ రక్షకుడు సజీవుడు. నీ కొరకు మరణించి పునరుద్ధానం లేచేటువంటి క్రీస్తు సజీవుడు. ఆయన ఇచ్చేటువంటి విశ్వాసం సజీవమైనది, ఆయన ఇచ్చేటువంటి రక్షణ సజీవమైనది, ఆయన ఇచ్చేటువంటి నిరీక్షణ సజీవమైనది. ఆయన తిరిగి రాబోతున్నాడు. వచ్చేటప్పుడు ఆయన నిర్దించిన వెంట పెట్టుకుని వస్తాడు. మనం తిరిగి కలుసుకుంటాం. ఆ నిరీక్షణతో ఈ లోకంలో ముందుకు కొనసాగాలి. అందుకనే మరి పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తలేదు, నా కృప నేను విడిచిపోదని చెప్తున్నాడు ప్రభు. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనంలో. కీర్తన 27:10 అంటున్నాడు మాట, నా తల్లిదండ్రులను విడిచిన యెహోవా నన్ను చేరదీయను. ఈ గొప్ప మాటలతో మిమ్మల్ని అనాథలుగా విడవగా మీ దగ్గరకు వస్తా, మీతో నేను జీవిస్తున్నాను కదా, మీరు కూడా జీవిస్తారని చెప్పిన దేవుడు. అనాథలుగా విడవని చెప్పిన ఆత్మస్వరూపి కుటుంబంలో ఉంది, కుటుంబం మధ్య మనతో ఉంది. ఆయన వాక్యం ద్వారా ఆదరించి శుభపద నిరీక్షణలోకి నడిపించాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుని మిమ్మల్ని దీవించి. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు విన్నాం, దేవుడి మాటలు మళ్ళీ ఫలించు. నా రక్షకుని వెంబాడింతు నన్నిట, ఘోరమైన కొండలైన జాంకొందును, సురక్షితంబుగాను నేను వెళ్ళదు, పరమ కిరీటమందు పారాదు. యేసు నేను ఎన్నాడెన్నాడోను ఆశతో నన్నిట
వెంబడింతును బాసురామౌ ప్రభు వెంట కానల్ మోసికొని ఎక్కడిని వెళ్ళుదు. రెవరెండ్ బి రంగారావు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దీనదాసుడు చంద్రమౌళి గారిని మీరు పిలుచుకున్నారు. వారు ఈ భూమి మీద జీవించినంత కాలం ఆయన నిస్వార్థమైన జీవితాన్ని జీవించి మీ రాజ్య విస్తరణ కొరకు ఆయన ఎంతగానో శ్రమించి తన కుటుంబాన్ని అంతటినీ కూడా మీ సన్నిధిలో రక్షణలో నడిపించుకున్నారు. ఆయన అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ మీ రాజ్య విస్తరణలో ఎంతగానో ఉపయోగపడ్డారు. కనుక తండ్రి ఆయన విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీ అమూల్యమైన మాటలతో ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తగిన వర్తమానాన్ని మీ దాసుని ద్వారా చేరిన మా అందరికీ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అందులో ఉన్న సత్యాలన్నింటినీ మేము గ్రహించుకొని ఆ విధానంలో జీవించగలిగే జీవితాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కోడికను మీ నామ మహిమార్థంగా జరిగించినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ నన్ను మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని సమస్తము మీ దయగల చేయగల చెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అవి కూడా మనం త్వరగా ముగించుకుందాం. మా అల్లుడు గారు ఉన్నారు. అల్లుడు గారు వచ్చి వారు కొన్ని మాటలు చెప్పవలసిందిగా కరుణాన్ని ఆహ్వానిస్తున్నారు. శుద్ధుడు అయిన ప్రభువా, మమ్మలను సజీవ లెక్కలో ఉంచారు. అందును బట్టి కృతజ్ఞతలు. మీ దీనదాసులు చంద్రమౌళి అంకుల్ గారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు తండ్రి ఈ మంచి కూడికను తండ్రి ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న కుమారుని కుమార్తెను వారి కుటుంబాలని తన సహోదరుని కోల్పోయిన కుటుంబ సభ్యులు అందరినీ ప్రభువా మీ మాటలు ఆదరించగలవు. మీ సన్నిధిలో ప్రభువా వారిని ఆదరింప చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. ఇంతవరకు ఈ కూడికంతట్లో మీరు సహాయపడుతూ వచ్చినందుకై మేము స్తుతిస్తూ ఉన్నాం. మీ పక్షంగా నిలవబడుతున్న మీ దీన దాసులను అభిషేకించండి తండ్రి. తండ్రిని కోల్పోయిన కుటుంబానికి దుఃఖంలో ఉన్న వారికి కావలసిన మీ మాటలు అనుగ్రహించి ఆదరించమని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా మార్చమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన మధ్య రెవరెండ్ జి సాంసన్ బాబు గారు ఉన్నారు. వారు గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీ సీనియర్ ఫ్యాకల్టీ, తర్వాత బాప్టిస్ట్ మిషన్ రామాయపట్నం థియలాజికల్ కాలేజీలో కూడా ప్రొఫెసర్గా ఉన్నారు. నేను మా అన్న టీవీలో మాట్లాడుతుంటే అన్నా బైబిల్ ట్రైనింగ్ చేయాలి, నాకెందుకు రా అన్నాడు. మంచిదన్నా బైబిల్ ట్రైనింగ్ చేసేస్తే అబ్బా ఈ వయసులో వద్దు అన్నాడు. ఒక్కసారి క్లాస్కి రానా ఆ రోజు అయ్యగారు క్లాస్. అయ్యగారు బిబ్లియాలజీ సబ్జెక్ట్ చెప్తున్నాడు. వచ్చి కూర్చున్నాడు. పొగలకూరులో మా బైబిల్ కాలేజ్ ఉంది. ఒక క్లాస్ ఇన్ తర్వాత అని అన్నాడు, నేను కూడా చేస్తాను అన్నాడు. ఆయన గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీలో చదివి సర్టిఫికేట్ తీసుకున్నాడు. మొన్న నేను డిసెంబర్లో అన్నారు ఎవరైనా తీసుకున్నా అందరికి ఇస్తున్నాం కదంటే నాకు వద్దయా బాగుంటుందన్నా తీసుకున్నా, నువ్వు ఆశీర్వాదిస్తున్నావు టీవీలో మాట్లాడుతుంటే నాకు వద్దురా అన్నాడు. ఆయనకి అది ఇవ్వలేకపోయినా నాకు అదే బాధ. ఈ సమయంలో ఎంతో ప్రేమ కలిగిన వాడు, అయ్యగారికి ఎంతో ఇష్టడు పాడేటి చంద్రమౌళి గారు వారి యొక్క ఈ ఆదరణ కూడికలో వాక్యం అందించవలసిందిగా సాంసన్ బాబు గారికి సమయం ఇస్తున్నాను.